ఉన్నారు? నా పేరు మధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మెల్బర్న్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథెంటిక్ తెలుగు రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. సో ఇది రెస్టారెంట్. మేము లోపలికి వెళ్ళి వీ ఫౌండ్ ఎ టేబుల్ టు ఫిట్ అస్ ఆల్. చాలా బిజీగా ఉంది మేము వెళ్ళినప్పుడు రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో టిఫిన్స్ నుంచి మెయిన్ డిషెస్ వరకు అన్నీ ఉన్నాయి. టేస్ట్ మాత్రం నాకు పర్సనల్గా హోమ్ మేడ్ టేస్ట్ లాగా అనిపించింది. ఫస్ట్ టైం టేస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ విత్ ద క్వాలిటీ అండ్ ద టేస్ట్. ఆ తర్వాత నేను ఒక 3-4 టైమ్స్ విజిట్ చేశాను రెస్టారెంట్ని. చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. సో హియర్ ఐ యామ్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్. అసలు మీకు ఈ ప్లేస్ చూపిస్తుంటేనే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. వీళ్ళ మెనూలో నాకు చాలా ఫేవరెట్సే ఉన్నాయి, కానీ అన్నిటికన్నా బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు సర్వ్ చేసే చట్నీస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మేము ఈరోజు ప్లెయిన్ ఇడ్లీ, బోండా, పూరి విత్ చికెన్ కర్రీ, వెల్లుల్లి కారం దోశ, డబుల్ ఎగ్ దోశ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇందులో పూరి విత్ చికెన్ కర్రీ అయితే నా చైల్డ్హుడ్ సండే మార్నింగ్స్ని గుర్తు చేశాయి. దీనికోసమైనా నేను మళ్ళీ వెళ్తాను. మీకు మాత్రం బగారా అండ్ చికెన్ కర్రీ కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే అది సోల్డ్ అవుట్ అంట. సో అస్సలు డిస్కరేజ్ అవ్వకుండా హైదరాబాద్ చికెన్ బిర్యానీ కుమ్మేశాను. చాలా యమ్మీగా ఉంది. మీరు మెల్బర్న్లో ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ వీడియో చూసి మీరు రెస్టారెంట్కి వెళ్తే ఈ హైప్ వర్తా కాదా అని కమెంట్ కొట్టండి. ఇదంతా తిన్నాక థమ్స్అప్ లేకపోతే ఎలా? సో అది కూడా కవర్ చేశాను. అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ చాయ్ ట్రై చేసింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీ. సో దిస్ ఈజ్ హౌ మై ఫస్ట్ ఫుడ్ వ్లాగ్ ఈజ్. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఐల్ సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.